హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజైతే నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు 2 ఇంగ్రీడియంట్స్ తోటి చూపించబోతున్నానండి. దీనికోసం ఇక్కడైతే నేను ఒక కప్పు తోటి జీడిపప్పులను అయితే తీసుకుంటున్నాను. అలాగే పావు కంటే కొంచెం తక్కువగా చక్కెర అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ మనకు జీడిపప్పులు కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి షుగర్ అనేది ఎక్కువగా అవసరం లేదు. ఇలా వేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి. మనకి మిక్సీ హీట్కి అయితే ఈ విధంగా జీడిపప్పులు అలాగే షుగర్ అనేది కొంచెంగా మెల్ట్ అయిపోయి ఇలా అయితే మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేస్తుంది. మనం చేత్తో పట్టుకొని ఇలా ఒకసారి చెక్ చేస్తే బాల్ లాగా అయిపోవాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్లు. ఇలా కనుక రాలేదంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా ఇందులో ఉన్న దాన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి వేసేసుకొని మోదక మౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను. మనం నెయ్యి అప్లై చేసేసుకుంటే మనము మోదక చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే మనం మిక్సీ పట్టేసుకున్న పిండిని అయితే అందులో పెట్టేసి ఇలా అయితే మనం చేసేసుకోవాలి. మోదక మౌల్డ్ లేకుండా కూడా మనం చేత్తో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఈ మోదక్ మౌల్డ్ అయితే స్టీల్ షాప్లో తీసుకున్నాను. ఇది నార్మల్గా మనకు ప్లాస్టిక్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇందులోనే మనకు అల్యూమినియం అలాగే స్టీల్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇలా అయితే నేను మొత్తాన్ని చేసేసుకున్నాను. ఇక్కడ నేను మీకు చేత్తో కూడా ఎలా చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను. ఇలా కొంచెం పిండిని అయితే తీసేసుకొని ఒక బాల్ లాగా చేసుకొని ఇలా అయితే కొంచెంగా మనము సైజ్ అనేది పైకి కొంచెం సన్నంగా పెంచేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేసేసుకొని మనకు సైడ్స్ అయితే ఒక స్పూన్ తోటి ఈ విధంగా అయితే డిజైన్ అనేది పెట్టేసుకుంటే మనకు మోదక్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మౌల్డ్ లేకపోయినా సరే మనం ఈజీగా మోదకాలు అయితే రెడీ చేసుకోవచ్చు. మరి చూసారు కదా, ఈ వినాయక చవితికి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.